ఇక్కడే మీ కాపలానా నువ్వు? ఓహో, కొనుక్కున్నారా? ఇవి ఏం కాయలు ఇవి? అల్ల నేరేడుగా. ఇవి ఇంకా చిన్నవి ఉన్నాయి కదా, ఎన్ని రోజులు పడుతుంది? అదే 1 నెల 1.5 నెలలు పడుతుంది. ఇప్పుడు ఎంత కొన్నారు ఈ చెట్టు? ఎంత కొన్నారు మా పిల్లలు తీసుకోండి. అవునా? లాభం ఉందా దీంట్లో బాగా? చూడు చూడు ఎంత బాగున్నాయి. ఇక్కడ చూడు ఎంత బాగున్నాయో. నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు రాలేదు ఇట్లా చెట్ల దగ్గర. తెచ్చాయి నాకు. నైస్ నైస్ నైస్, వెరీ హ్యాపీ. చెప్పు చెప్పు, ఎంత నీకు ఆదాయం వస్తుంది? మాకు వస్తుంది ఆదాయం. ఎంత ఆదాయం వస్తుంది? ఎంత సంపాదిస్తావు? ఆదాయం గిరాయం అంతా ఇప్పుడు చాలా అగ్గం అయిపోయింది. పోనీలే, ఆదాయంలో సగం నాకు వచ్చే ఇస్తావా? ఎందుకు? నేనేం కొనలేదు కదా. కొనుక్కుంటే పోనీలే, నేను అడిగినందుకు ఇస్తావు. మంచితనం, గుడ్నెస్. మంచి వాళ్ళు కూడా ఉంటారు చూసారా. సింగిల్గా అడవిలో కూర్చొని ఉన్నారు. ఈమె ఎంత బాగా ధైర్యం, ఎంత ధైర్యం చూడండి. ఈ ఒక్క చెట్టే కొన్నారా మీరు? ఎంత కొన్నారు ఇది? కొడుకు కొన్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా అంతా కాయలు వచ్చి అమ్మే వరకు టైం పడుతుంది కదా. ఎంత టైం పడుతుంది? 2 నెలలు. 2 నెలలు. ఇప్పుడు మీరు ఎంత అమౌంట్ పెట్టింటారు? అమౌంట్ వాళ్ళు పెట్టినారు పిల్లలు, నేను తెలుసుకోలేదు. వాళ్ళు పెట్టినారు 2 పిల్లలు. కానీ వస్తుంది అంత. ఏమొస్తుందో ఈసారి అగ్గమా అయిపోయినాయి. ఎక్కడ చూసినా బాగా పండాయి కాబట్టి ఏంది లోన్లు వస్తున్నాయి, కానీ బాగా స్వీట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇప్పుడు మీరు ఇక్కడ కాపలా కూర్చోవాలా దీనికోసము? రోజు పొద్దున్న గోలు తినేస్తాయి. ఏం తినేస్తాయి? గువ్వలు తినేస్తాయి. ఏం చేస్తారు మీరు ఆ గువ్వలు రాకుండా? డబ్బా కొట్టేది. అచ్చా, గువ్వలు పోవాలంటే డబ్బా కొడతారా? ఎక్కడ కొట్టి వినిపించండి నాకు. ఉండండి చూస్తాను. ఉండండి. హలో వ్యూవర్స్, ఒకసారి కదిలించండి. ఈ గువ్వలు రాకుండా ఈ డబ్బాని కదిలిస్తే ఈ సౌండ్కి పక్షులు రావంట. న్యూ పాయింట్. చాలు అంటే ఈ సౌండ్కి రావు. ఇది గాన లేకపోతే అన్నీ తినేసి వెళ్ళిపోతాయి. ఈమె ఎవరు మీకు? చెట్టు తీసుకుని ఉన్నారు. ఓహో, మనం డ్రైవర్. గుడ్ అన్న అవుతారు. చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ. ఓ, చిన్నవిగా ఉన్నాయి, ఇంకా మాగాలి. వెరీ నైస్. నేను ఇదే ఫస్ట్ టైము ఇక్కడికి వచ్చి ఈ విధంగా చూడడం. దీనిపైన ఎక్కుతారా? ఓహో, ఇది కొత్త హిస్టరీ ఉందా ఇక్కడ? అంటే ఇది నిచ్చెన లాగానా? ఇది బాంబు. ఇది బాంబు చెట్టు కదా. కాదు, మీరు ఇంత పైకి ఎలా ఎక్కుతారు? సన్నగా ఉంది. చాలా విచిత్రంగా ఉంది ఇది. అంటే ఒక పంట కోయడానికి ఒక కూలి ఒక రోజుకి అన్ని కోసేది కాదు లెక్క. ఈ కూలీలు పోయి మీకు ఇక కాపలా ఉండేదానికి అంతా పోయి లక్ మీద డిపెండ్. అంటే అదేమంటారు, అదృష్టం మీద ఆధారపడి ఉండం. టమాటాలు రేట్లు ఉన్నాయనుకుంటే సార్, టమాటాలు పడతాయి. టమాటాలు బాగా సార్. ఏమంటే వాళ్ళు కంటిన్యూ అయిపోయింది వ్యాపారం చేసి వ్యాపారం చేయకుంటే మేము ఉండలేము. రాకుండా పని వ్యాపారం చేయాలి. అలవాటైపోయింది. చూసారా ఎంత అమాయకత్వం కదా ఇది. అలవాటుకి మీరు కట్టుబడి ఉన్నారు. అలవాట్లు మానుకొని వేరే వాటి మీద కూడా మీరు
పొలం అట్లా చేయలేం. అది ఒక్కొక్కరు వృత్తి అది వృత్తి కాదు. వాళ్ళ పెద్దవాళ్ళ కాలం నుంచి అది ఆ ఏరియా వాళ్ళు మొత్తం అదే పనే, వృత్తి, వాళ్ళ వృత్తి అదే చేయాలి. ఈ చెట్లు కొనడం అమ్మడం. మీరు ఎక్కడ ఉండేది? హైదరాబాద్. వస్తా. థ్యాంక్ యూ సో మచ్. బాగా చెప్పారు మీరు. నేను యూట్యూబ్కి వేస్తాను మీకు. బాయ్ బాయ్ వ్యూయర్స్. ఎంత అమాయకులు చూడండి, అలవాటు పడిపోయి బిజినెస్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇదే మార్చుకోవచ్చు కదా. ఇది వాళ్ళ వృత్తి అంట. వృత్తికి ఎంత రెస్పెక్ట్ చూడండి. సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వృత్తికి అంత రెస్పెక్ట్ అనమాట. ఓకే బాయ్ బాయ్. వస్తాను.